తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఇటీవల సీఎం స్టాలిన్ సహా పలువురి ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు బెదిరింపులు రాగా తాజాగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాసానికి ఈ తరహా మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు తనిఖీలు నిర్వహించారు. చెన్నైలో ఉపరాష్ట్రపతి నివాసంలో బాంబు అమర్చినట్టు రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి మెయిల్ ద్వారా బెదిరింపులొచ్చాయి. దీంతో బాంబ్ స్క్వాడ్ ఆయన ఇంటికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని అధికారులు తెలిపారు. ఇది బూటకపు బెదిరింపుగా నిర్ధారించారు. ఇక ఈమెయిల్ పంపిన వారిని పట్టుకునేందుకు అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఇటీవల సీఎం స్టాలిన్ సహా పలువురి ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు బెదిరింపులు రాగా తాజాగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాసానికి ఈ తరహా మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు తనిఖీలు నిర్వహించారు. చెన్నైలో ఉపరాష్ట్రపతి నివాసంలో బాంబు అమర్చినట్టు రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి మెయిల్ ద్వారా బెదిరింపులొచ్చాయి. దీంతో బాంబ్ స్క్వాడ్ ఆయన ఇంటికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని అధికారులు తెలిపారు. ఇది బూటకపు బెదిరింపుగా నిర్ధారించారు. ఇక ఈమెయిల్ పంపిన వారిని పట్టుకునేందుకు అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.